రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ ప్లాంటిన జూబ్లీ వేడుకలు జరుగుతున్నాయి. ఇక ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్మిక ఉపాధి పరిశ్రమల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇక ప్రస్తుతం మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చెప్పినారు మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వర్తించాలని చెప్పి, తర్వాత సుమారు 12,000 మందికి ప్రమోషన్లు ఇప్పించాలి. 2023 బ్యాచ్ పే స్ట్రక్చర్ అది కూడా రెక్టిఫై చేయాలని చెప్పి ఒక డిమాండ్. ఇంకా ప్రాపర్ ఇన్సూరెన్స్ కూడా సరిగా చేయాలని చెప్పి అనేకమైన డిమాండ్స్ లో ఇవి కూడా ప్రాధాన్యమైన ముఖ్య అంశాలు ఉన్నాయి. సో మీ అందరికీ కూడా, ఎందుకంటే ఇంతకుముందు చాలా మంది మాట్లాడిన వాళ్ళు ఇదే చెప్పినారు. కాకా వెంకటస్వామి గారు ఎప్పుడు కూడా కార్మికుల గురించే కొట్టాడేవారు. మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు మేము చూసేదన్నమాట. ప్రత్యేకంగా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా మా ఇంటికి వచ్చి చర్చించినప్పుడు, ధర్నాలు చేసినప్పుడు ఇవన్నీ కూడా మా బ్లడ్ లో ఇన్కల్కేట్ అయ్యి ఉంటాయి. అందు గురించి కాగా వెంకటస్వామి గారు ఏదైతే దారి నడిచినారో అదే దారిలో నేను కూడా నడుస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా కార్మికుల కోసం కొట్లాడాలి, కార్మికుల హక్కులు కల్పించాలి, ఏది న్యాయమో దాని ప్రకారంగానే చేయాలని చెప్పి ఆ దారిలోనే నేను నడుస్తూ ఉంటాను. సో ఏదైతే మీరు మా నాన్నగారు పెన్షన్ స్కీమ్ గురించి చాలా ఆ రోజులలో కొట్లాడడం జరిగింది. వారు కేంద్రంలో ఉన్నప్పుడు కూడా ఆల్ ఇండియా పెన్షన్ స్కీమ్ తెచ్చినప్పుడు చాలా మంది వ్యతిరేకించారు. వారిని చాలా మంది వ్యతిరేకించినప్పటికీ కూడా వారు లేదు, నేను కార్మికుల వైపే ఉంటాను, కార్మికులకు న్యాయం చేస్తానని చెప్పి వారు ఆ రోజులలో కొట్లాడడం జరిగింది. సో మీ అందరికీ చెప్పేది ఏంటంటే, నేను కూడా కార్మిక శాఖ మంత్రి అయిన తర్వాత నేను 2 అంశాలు తీసుకున్నాను. ఒకటి గిగ్ వర్కర్స్. ఈ గిగ్ వర్కర్స్ అందరికీ కూడా వారికి ఒక భద్రత కల్పించాలి, ఒక బోర్డు స్థాపించాలి. వీళ్ళు బోర్డు ద్వారా వీళ్ళందరికీ మెడికల్ బెనిఫిట్స్ స్థాపించాలని చెప్పి ఈ అంశం తీసుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడే మీ డిమాండ్, ఇంకో డిమాండ్ ఉంది, మినిమం వేజెస్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి. నేను కూడా రాష్ట్ర ప్రభుత్వము మేము చర్చించినప్పుడు నేను ఇదే చెప్పినాను వారికి. 10 సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మినిమం వేజెస్ రివిజన్ చేయలేదు, దాన్ని చేసే అవసరం ఉన్నది. నేను ముఖ్యమంత్రి గారితో కూడా మొన్న మాట్లాడినప్పుడు ఇదే చెప్పినాను, మనకు మినిమం వేజెస్ రివిజన్ చేసేది ఉంది. ఈ అన్ని ఇండస్ట్రీ బాడీస్ కూడా, సిఐఐ ఇతర సంస్థలందరూ కూడా ఒప్పుకున్నారు, మనం చేసేది అవసరం ఉన్నది. అతి త్వరలోనే ఈ మినిమం వేజెస్ రివిజన్ అయినప్పుడు మన కాంట్రాక్ట్ సోర్సింగ్, అవుట్ సోర్సింగ్ వర్కర్స్ కి కూడా ఈ మినిమం వేజెస్ వర్తిస్తుంది. సో నేను చాలా సార్లు కూడా, నేను చిన్న ఉన్నప్పుడు అప్పుడు ఎలక్ట్రిసిటీ పోయినప్పుడు మేము ఫోన్ చేస్తే అప్పుడు ఇంజనీర్ చెప్పేది, సార్ మీరు ఒక బండి పంపించి వచ్చి రెక్టిఫై చేస్తామని చెప్పి ఆ రోజుల్లో చెప్పేది. కానీ మీరందరూ కూడా ఈ రోజులలో నిజంగా చెప్పాలంటే ఎక్కడ కూడా ఉట్టినే కరెంటు పోదు, ఎక్కడ ఏది ఫోన్ చేసినప్పుడు ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉంటుంది అనమాట. మీరు ప్రైవేట్ సెక్టర్ కన్నా మంచిగా పనిచేస్తున్నారు. ఎందుకంటే నేను నా కాన్స్టిట్యున్సీలో చూసినాను, నిజంగానే ఒక దూరదృష్టితోని, లేదు ఈ 5 సంవత్సరాలలో ఈ ప్రాంతానికి ఎంత ఎలక్ట్రిసిటీ నీడ్స్ ఉంటాయి, ఎట్లా మనం ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు పెట్టాలి, ఎన్ని పోల్స్ ఉండాలి, ఎంతమంది ఇక్కడ పనిచేయాలి, అవుట్ సోర్సింగ్ ఉన్నా కానీ, మొన్న సూపరింటెండెంట్ ఇంజనీర్ చెప్తున్నా, అవుట్ సోర్సింగ్ ఉన్నా కానీ తీసుకోవాలి. కానీ మనము ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినామో మంచి కరెంటు సప్లై చేస్తామని చెప్పి దీంట్లో నిజంగానే మీ అందరు కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నందుకు మీ అందరికీ కూడా అభినందనలు చెప్పేది అవసరం ఉన్నది. ఎందుకంటే చాలా మంది, నేను నియోజకవర్గంలో తిరిగినప్పుడు ఒకవైపు చాలా మంది రెవెన్యూ ఇష్యూస్ ఉంటాయి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంటుంది, కానీ చాలా మంది ఎలక్ట్రిసిటీ సమస్యల గురించి మాట్లాడుతుంటారు. అందరికి ఒక అవగాహన వచ్చింది, మాకు కూడా మంచి కరెంట్ ఉండాలి, ఎందుకంటే మంచి కరెంట్ ఉన్నప్పుడే పిల్లలు మంచిగా చదువుకోవచ్చు, వారికి మంచినీటి కష్టాలు దూరం ఉంటాయి, పంపింగ్ ఇవన్నీ కూడా అవసరం ఉండాలనుకుంటే సరైన ఎలక్ట్రిసిటీ ఇచ్చేది అవసరం ఉంది. సో ఈ తరుణంలో మీరందరూ కూడా ఎంప్లాయీస్ చాలా కష్టపడి
పనిచేసినందుకు ఇంత చక్కగా ఈ సిస్టమ్ నడుస్తుంది. సో మీరు అందరికీ కూడా మళ్ళొక్కసారి అభినందనలు చెప్తూ, కోదండరామ్ గారు చెప్పినట్టు వారు చెప్పినారు, నేను కూడా మీతో ఉంటాను, మనం ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తాము. నా బాధ్యత ఒక కార్మిక శాఖ మంత్రిగా నా పైన కూడా ఆ బాధ్యత ఉంది. కార్మికుల వైపు కొట్లాడటానికి, కార్మికుల హక్కులు కల్పించడానికి నేను కూడా మీతో ఉంటానని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ, నేను త్వరలోనే మన సాయిబాబా మీ యూనియన్ 1104 యూనియన్ మీరు తొందరగా మీ గవర్నమెంట్ తరఫు నుంచి పిలిపించి చర్యలు తీసుకొని మనము ముందుకు వెళ్దామని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ, ఇంతకుముందు అశోక్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పినారు, సార్ మీరు కొత్త కార్పొరేషన్లు పెట్టినప్పుడు మాతో చర్చించాలని చెప్పినారు. కానీ మీ అందరికీ కూడా ఒక విశ్వాసం ఏంటంటే, ఈ కొత్త కార్పొరేషన్ కావడంతో మీ అందరికీ కూడా ఎక్కడ కూడా ఎఫెక్ట్ కాదు. ఇది కేవలము మన ఈ విద్యుత్ సంస్థలకు ఒక